శ్రీ గురుభ్యో నమః. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారికి గత రాత్రి నుంచి కూడా వైఖానస ఆగమోక్త విధి విధానంగా స్వామివారి యొక్క హనుమ జయంతి మహోత్సవములు నిర్వహించబడుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ రోజున ప్రాతకాలమనే స్వామివారికి 4 గంటలకు పంచామృతాలతో స్నపన విశేష అలంకరణ, ఆ తదుపరి 12 గంటల దగ్గర నుంచి 4 గంటల దాకా కూడా లక్ష తమలపాకులతో పూజ, సాయంత్రం 6:30 గంటలకు స్వామివారి యొక్క ఒంటి వాహన గ్రామోత్సవం జరుగును ఈ రోజున. అట్లాగే రేపటి రోజున హనుమ జయంతి మహోత్సవం చాలా విశేషంగా జరుగుతుంది. ఈసారి హనుమ జయంతి మహోత్సవము చాలా విశేషప్రదమైనటువంటిది. ఎందుచేతనయ్యా అంటే స్వామికి ఇష్టమైనటువంటి వారం మంగళవారము, ఆయన యొక్క తిథి బహుళ దశమి, అదేవిధంగా జన్మ నక్షత్రం పూర్వభద్ర, స్వామివారికి ఇష్టమైన వారము తిథి 3 తిథి వార నక్షత్రాలు 3 కూడా కలిసినటువంటి ఎంతో పవిత్రమైనటువంటి రోజు రేపటి మంగళవారం రోజున. కాబట్టి భక్త మహాశీలందరూ కూడా హనుమ జయంతి రోజున స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని ఆయనకు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరటమైనది. రేపటి రోజున ఎవరైనా సరే వారి యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేరడానికి 5 కానీ 27 కానీ 108 కానీ అట్లా ప్రదక్షిణాలు చేసి స్వామి కనుక హనుమాన్ చాలీసా ఏదైతే రామనామం ఉందో అవన్నీ కూడా స్వామికి చదువుకొని వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని, ఆ యొక్క వీరాంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో భక్తుల కోరికలన్నింటినీ కూడా నెరవేరాలని చెప్పి ప్రగాఢంగా కూడా స్వామిని విశ్వసిస్తూ ప్రజలందరూ కూడా స్వామిని దర్శించుకుంటూ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి దేవాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో, అట్లాగే బ్రహ్మశ్రీ సర్వూర్ జగన్నాథ స్వామి వారు లక్ష్మీకాంతమ్మ గారి ఆశీస్సులతో పొన్నూరు శాసనసభ్యులైనటువంటి ధూళిపాల నరేంద్ర కుమార్ గారి యొక్క సౌజన్యంతో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. కావున భక్త మహాశీలందరూ కూడా శ్రీ పొన్నూరు వీరాంజనేయ స్వామి వారికి కొంగు బంగారంగా అలరారుతూ ఉన్నటువంటి స్వామిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలని ప్రార్థన. జై శ్రీరామ్.